హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. ఒకప్పుడు చిన్నగున్నప్పుడు అంటే వెన్ ఐ వాజ్ 18 నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు పార్క్‌లో చాలామంది పీపుల్ ఎక్కువ వాకింగ్, ఎక్కువ రన్నింగ్, యోగా, బ్రీతింగ్, లాఫింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తుంటే ఓరి దేవుడా! వీళ్ళ హెల్త్ కాన్షియస్ తగలేను. ఏం స్వామి ఏం బతికి ఏం చేసేద్దామని ఏమంత తాపత్రయపడిపోతున్నారు వీళ్ళు హెల్త్ గురించని నవ్వుకునేదాన్ని ఆ ఏజ్‌లో. బికాజ్ ఐయామ్ నాట్ దట్ మెచ్యూర్ అబౌట్ హెల్త్. ఆ ఏజ్‌లో అలానే అనిపించింది. రైట్ నౌ ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ తర్వాత మ్యారేజ్, కిడ్, దెన్ నౌ ఐఎమ్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ హెల్త్. ఎంత ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ తీసేయడం మన హెల్త్కి ఎంత ఇంపార్టెంట్. సో ఇవన్నీ తెలుసుకోవడానికి టైం పట్టింది. సో తెలుసుకున్నాక లైఫ్లో అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా హెల్త్ గురించి ఒక విషయం మీరు తెలుసుకున్నప్పుడు మీ లైఫ్లో దాన్ని అప్లై చేయండి. జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ టేక్ షుగర్ సో మచ్. షుగర్ కట్ చేస్తే చాలా మంచిది హెల్త్కి. అండ్ హెల్దీగా ఉండాలి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనం ఒకరమే కాదు, వీఆర్ లీడింగ్ ఏ హౌస్ హోల్డ్ ఫ్యామిలీ. సో ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ నేను ఉమెన్ అండ్ మెన్ రైట్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ కంపేరింగ్ టు మెన్, వెన్ ఉమెన్ టేక్స్ అప్ ద ఫ్యామిలీ, షీల్ లుక్ ఓవర్ హెల్త్ ఇన్ ద ఫ్యామిలీ. షీ ఈస్ ద వన్ హూ ఈస్ కుకింగ్. ఈవెన్ మెన్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ విత్ ఉమెన్ నౌ ఇన్ అవర్ ఇండియా. సో దెన్ కీ రోల్ ఆడవాళ్ళకే ఉంటుంది. కాబట్టి మనం మార్చాలి ఇంట్లో అందరినీ అనుకుంటే ఖచ్చితంగా మార్చగలము. సో హెల్త్ కాన్షియస్ అనేది చాలా అవసరం. అండ్ ఉమెన్ హెల్త్ ఇంకా అవసరం. దాని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.